కురుక్షేత్ర యుద్ధం తరువాత ఒకరోజు ధర్మరాజు తప్ప మిగతా పాండవులు శ్రీకృష్ణుడని రాబోయే కలియుగం ఎలా ఉండబోతోంది అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు ఒక విల్లును తీసుకుని 4 దిక్కులకు 4 బాణాలు వేసి వాటిని తీసుకుని వస్తే చెప్తా అని అంటాడు. వెంటనే నలుగురు 4 దిక్కులకు వెళ్తారు. ఫస్ట్ అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది. కాని అది తీస్తుంటే ఒక కోకిల మధురంగా పాట పాడుతూ బ్రతికి ఉన్న ఒక కుందేలును తింటూ కనిపిస్తుంది. భీముడికి 5 బావులు ఉన్నచోట బాణం దొరుకుతుంది. కాని విచిత్రంగా 4 బావుల నిండా నీళ్లుంటాయి. కాని మధ్యలో 5వ బావిలో మాత్రం చుక్క నీళ్లు లేకున్నా ఎండిపోయి కనిపిస్తుంది. నకులుడికి అప్పుడే ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనిపిస్తుంది. ఆ ఆవు తన పిల్లని నాలుకతో నాకుతూ ఉంటుంది. కాని అలా చేయడం వల్ల తన దూడకి గాయమవుతున్నా సరే ఆపకున్నా అలా చేస్తూనే ఉంటుంది. సహదేవునికి పర్వతం దగ్గర బాణం కనిపిస్తుంది. పక్కనే ఒక పెద్ద బండరాయి మీదునుంచి దొర్లుకుంటూ అడ్డవచ్చిన చెట్లను విరుచుకుంటూ విచిత్రంగా ఒక చిన్న మొక్క ముందు ఆగిపోతుంది. వీళ్లు చూసిన ఈ విచిత్రమైన విషయాలు కృష్ణుడికి చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు: కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించేవాళ్లు భక్తుల కష్టార్జితాన్ని పడుచుకు తింటారు. సరిగ్గా కోకిల కుందేలును తిన్నట్లు. కొంతమంది మితిమీరిన సంపద ఉన్నప్పటికీ పేదవాళ్లకి సహాయం చెయ్యరు. ఆ నీళ్లబావిలాగా అతిగారాభంగా పెంచి పిల్లల జీవితాన్ని తల్లిదండ్రులే నాశనం చేస్తారు. ఆ ఆవులాగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్తారు. కాని చివరికి దాన్ని ఆపేది ఆ దేవుడే ఆ చిన్ని మొక్కలాగా అని వివరిస్తాడు. మీకు వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.